పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేరు గ్రామంలో కుటుంబ సమేతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలు జరుగుతున్నాయి. గ్రామీణ క్రీడా వేదికలు సంబరాలు నిర్వహించే ప్రాంతాల్లో భోజన ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి కుటుంబ సమేతంగా సంతోషంగా నిర్వహించుకునే పండుగ అంటున్న కత్తుల నీలేంద్రతో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. తాడేరులో ఉన్నాము. ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే విధంగా ఇక్కడ కోడిపందాలు, అదేవిధంగా సాంప్రదాయబద్ధమైన ఆటపాటలు, అదేవిధంగా ఇక్కడ సెట్టింగులు చూస్తే అంబరాన్ అంటేలాగా ఉన్నాయి. ఏదైతే పల్లెటూరు వాతావరణం ఇక్కడే ఏర్పాటు చేశారు. ఎవరైనా ఈ పల్లెటూరుకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పట్టణంలోనే పల్లెటూరుని తీసుకొచ్చేసారు. ఆ వివరాలు ఏంటో మన నీలేంద్ర గారు ఉన్నారు. నీలేంద్ర గారు చెప్పండి సార్, ఇది ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి? అది సంక్రాంతి గురించి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనేది ఒక ప్రత్యేకమైన పండుగ. దీనికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరాంతో పాటు ఎదురు చూస్తారు సంక్రాంతి సంబరాలు ఎంజాయ్ చేయడం కోసం. మరి అందులో భాగంగా ఈరోజు మా తాడేరు బరిలో మీరు ఎన్ని చోట్ల సంక్రాంతి సంబరాలు ప్రతి చోట చూస్తుంటారు. కేవలం అదొక జోదంగానో లేదా ఒక ప్యాకెట్ ఆడుకోవడాలు నార్మల్గా ఉంటాయి. సంక్రాంతి అంటే పూర్తిగా దానికి విభిన్నంగా ఇక్కడ పూర్తిగా మన పూర్వకాల మన సాంప్రదాయ సంస్కృతులు కానీ, గిరిజన ప్రాంత మన అభిరుచులు కానీ పూర్వం మన పెద్దలు అలాగే జీవించారని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా తీసుకురావడం కోసం అక్కడ కమిటీ వారందరూ కూడా ఎంతో కృషి చేసి ఫ్యామిలీ పరంగా ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలు అంటే ప్యాకెట్ గుండెట్లు ఆడుకోవడానికి మగవాళ్ళు మట్టికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అటువంటి కాకుండా సంక్రాంతి అంటే ఇదే అని చెప్పి చూపించే విధంగా పూర్తిగా పెద్దలు పిల్లలు ఆడ మగని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేసే విధంగా చక్కని ఏర్పాట్లు. మన పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉండేదో, మన పూర్వీకులు ఎలా జీవించారో, మరి పాడి పంట పశువులు ఎలా ఉండేవో అన్నీ ప్రతిబింబించే విధంగా కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ ప్రతిదీ చేసి చూపించాం. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కనైన ఏర్పాట్లు, స్టేజ్లు ఏర్పాటు చేయడం కానీ, మహిళలకు ప్రత్యేకమైన గ్యాలరీలు ఏర్పాటు చేయడం కానీ, ఫుడ్ విషయంలో కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా ప్రతి చక్కనగా చూసి చక్కనైన ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఈ బరిలో. సార్ చెప్పండి, ఇక్కడ ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతున్నాయా? అదే చెప్తున్నాను, స్పెషల్ అంటే మొత్తం ఇక్కడ బరే స్పెషల్ అండి. మీకు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ చూస్తారు, ఎక్కడ ఇటువంటి బరి ఉండదు. కేవలం మీరు చూస్తున్నారు పూర్తిగా మహిళ లైక్ భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ తెలంగాణ వస్తున్నారంటే మా ప్రత్యేకత అర్థమవుతుంది. పూర్తిగా సంక్రాంతి అంటే ఇదే అనే విధంగా మరి పుస్తకాల్లో చదువుకోవడంలో లేకపోతే గతంలో ఎప్పుడో టీవీలో ఛానల్లోని ప్రోగ్రాంలో చూడడం తప్ప డైరెక్ట్గా నేరుగా చూసి పరిస్థితి ఉంటుంది. అది నేరుగా కంటికి కనిపించే విధంగా ఆ సంక్రాంతి అంటే ఇదే విధంగా దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసాం. అలాగే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, మన సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయ సంబంధించి ఇటువంటి ప్రోగ్రాం కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మనకు నీలేంద్రగా తెలియజేస్తుంది. సంక్రాంతి అంటే ఏదో కోడి పందాలు పేకాటే తప్ప వేరే ఆప్షన్లోకి వెళ్ళని కుర్రకారుకి ఇక్కడ కొత్తదనాన్ని చూపిస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో YK TV హనుమంతరావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel